కొంతకాలం పాటు శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత తాను ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న క్రమంలో అదే సినిమాలో హీరోయిన్ గా ఉన్న మహిళతోటి అతను అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత తనని ఇబ్బందుల పాలు చేయడం మొదలు పెట్టాడు. తనని పెళ్లి చేసుకున్నాను, గుడిలో పెళ్లి చేసుకున్నానని విషయాన్ని ఆ నటికి చెప్పినప్పటికీ కూడా ఆ గుడిలో చేసుకున్న పెళ్లి ఎక్కడా కూడా చెల్లదని చెప్పడం, అలాగే ఈ రాజ్ తరుణ్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరితోనైతే అతను ఏదైతే సంబంధం పెట్టుకున్నాడో వీరిద్దరూ కలిసి తనను అక్రమంగా డ్రగ్స్ కేసులో ఇరికించి జైలుకు కూడా పంపించారు. దాదాపు 45 రోజుల పాటు తాను జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈరా బయటికి వచ్చిన తర్వాత తాను వెళ్లి ఈ విషయాన్ని నిలదీస్తే తనని చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. కాబట్టి ఈ సినీ హీరో రాజ్ తరుణ్ నుంచి తనకు రక్షణ కల్పించాలి, అలాగే తనకు న్యాయం కూడా చేయాలి అని చెప్పి లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు పెళ్లి గుడిలో చేసుకున్న పెళ్లి వ్యవహారం ఫోటోలు కానీ, తనతో పాటు అతను క్లోజ్ గా ఉన్న ఫోటోలు, రాజ్ తరుణ్ తో అతను చేసిన ఆ ట్రావెల్, వీటన్నిటి వ్యవహారానికి సంబంధించిన ఆ వీడియోలు, ఆ తర్వాత ఫోటోలు, వాటన్నిటిని కూడా ఆ లావణ్య పోలీసులకు అందించడం జరిగింది. పోలీసులు వాటన్నిటిని కూడా తీసుకొని వాటన్నిటి పరిగణన నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ, అయితే అంటే ఫిర్యాదు చేశారు, అయితే తర్వాత ఎంక్వైరీలో భాగంగా ఒకవేళ అది నిజమని తేలితే రాజ్ తరుణ్ కి పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఒకవేళ కనుక లావణ్యని అతను మోసం చేశాడు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేయడమే కాకుండా అతన్ని రిమాండ్ కూడా తరలించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కొత్త చట్టాలు ఉన్నాయో, మహిళలను మోసం చేయడం కానీ, మహిళల పైన అత్యాచారానికి పాల్పడడం, అంతేకాకుండా ప్రేమ పెళ్లి పేరు మీద రాజ్ తరుణ్ ఆమెను మోసం చేసి కనుక శారీరకంగా ఆమెని అనుభవించిన తర్వాత ఆమెను మోసం చేయడం అనేది చట్టరీత్యా తప్పే. ఖచ్చితంగా అది నిజమని తేలితే అతనికి అరెస్ట్ చేయడం తథ్యమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోపక్కన ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ కి నోటీస్ అందిస్తూ ఆయన ఇచ్చిన నోటీస్ కి వివరణ, ఆ తర్వాత విచారణ కూడా చేపట్టి ఆ తర్వాత అతని పైన ఒకవేళ అంటే సాక్ష్యాలు కనుక బలంగా ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు నమోదైంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగ్ పిఎస్ లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ పై తగిన చర్యలు తీసుకోవాలని లావణ్య పేర్కొంది.